పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం మరి ఒకసారి నీ స్వరం వినట కృపాని కృపనిచ్చిన్నాం. మా మధ్యకు ఆహ్వానిస్తూ నీ వాక్యమును, జ్ఞానమును, మర్మమును మాకు బోధించమని నజరేయుడు యేసు నామమున ప్రార్థించి ఆహ్వానించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Good morning and welcome back for the small meditation again. Good morning. మనం ధన్యతలు మనం డీల్ చేస్తా ఉన్నాం. ఈ రోజున 7వది కనికరముల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఇక్కడ 2 మాటలు, కనికరం గల వారు. మనకందరూ తెలుసు, ఫస్ట్ మనమే బ్లెస్డ్. ధన్యులు ఎవరు అనగా ఇటువంటి పరలోక సంబంధమైన, రాజ్య సంబంధమైన వ్యక్తిత్వం కలిగిన వారు. వీఆర్ డూయింగ్ ఆల్ గాడ్లీ యాటిట్యూడ్స్ అని నిన్న కూడా జ్ఞాపకం చేశారు. సో ఈ పరలోక సంబంధమైన వ్యక్తిత్వము లేదా ప్రవర్తన విధానముల నియమావళులు కలిగి ఉండడం అనేది మనం చూస్తుంటున్నాం. బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హు హావ్ బీన్ బ్లెస్డ్ ఇన్ సచ్ ఎ వే. వారు ఆశీర్వదింపి వారు ధన్యులు. ఎందుకంటే వారు దేవుని యొక్క కనికరము పొందడానికి, కనికరము చూపడం అనేది ఒక బిహేవియరల్ ప్యాటర్న్. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు ఈ మర్సీ అనేది ఏంటిది? మర్సీ ఈజ్ నథింగ్ బట్ దయా దాక్షిణ్యత. ఈ దాక్షిణ్యత పొందబోతున్నవాడు అర్హుడు కాకపోవచ్చు, కానీ నీవు క్షమించి దయతో, going beyond their eligibility for being forgiven. For what will make the eligibility for the forgiveness or to show the mercy? ఇప్పుడు ఫర్గివ్నెస్ కు, క్షమించడానికి ముందు మనలో రావాల్సినటువంటి ఒక స్వభావం ఏంటిదంటే దయగలిగిన హృదయం. చూసి అయ్యో పాపం అనేది కాదు. ఇట్ గోస్ బియాండ్ ఇట్. సో యూ షుడ్ హ్యావ్ ఎన్ హార్ట్ ఆఫ్ కంపాషన్. మరి ఈ కంపాషన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. ఒక జీవిత విధానం యొక్క, జీవితం యొక్క వాస్తవికత మనకు అర్థమైనప్పుడు, మనం జీవిస్తున్న మన జీవితంలో మనము ఏ స్థితిలో ఉంటేమో ఆ స్థితిలో పొందినటువంటి ఆ కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీలో ఎదుటి వాని ఎడల ఆ స్వభావం కనపరచబడుతుంది. మనుషులు నీకు ఎలాగో చేయగోరుచున్నారో ఆ రీతిగా నీవు ఇతరులకు చేయడం ప్రారంభం చేసినప్పుడు అసలు దాని విలువ ఏంటో మనకు అర్థమవుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నిజమే. ది వెరీ మర్సీ ఈజ్ నథింగ్ బట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వ్యక్తిత్వంగా మనం ఈ మర్సీని, దయా దాక్షిణ్యతను చూస్తాం, ఫర్గివ్నెస్ను చూస్తాం, క్షమాపణ చూస్తాం. బైబిల్లో ఏమంటాడంటే, నా పేరు పెట్టిన ప్రజలు నా వైపు తిరుగుతాయి అంటాడు. చెడుతనము విడిచిపెట్టి నన్ను వెతికి అప్పుడే వాళ్ళు క్షమిస్తాను అంటున్నాడు. ఈస్ వెయిటింగ్ ఫర్ ద పీపుల్ టు టర్న్ టువర్డ్స్ హిమ్ అండ్ టు సీక్ హిమ్ కదా. మరి అటువంటి దేవుడు చాలాసార్లు మనకి నీ పాపంలో నేను జ్ఞాపకం చేసుకున్నాను. అసలు దేవుడు ఈ పాపములను క్షమించి తన రక్తము శిలువ మీద కార్చడానికి అంటే మెయిన్ వాస్తవికత ఏంటి? ప్రేమ. తర్వాత ఈ దయదాక్షిణ్యత కదా. ఈ దయదాక్షిణ్యతలో నుంచి పాపపు క్షమాపణ స్వభావం వచ్చింది. బికాజ్ వీ హ్యాడ్ మర్సీ ఆన్ us అండ్ బికాజ్ ఆఫ్ దట్ మర్సీ ఈజ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుంచి దయ వచ్చింది. ఈ దయలో ఆయన భరించడానికి, పాపమును భరించడానికి, నేను చెప్పాను, మనం మన కొరకు శాపముగా పాపముగా మార్చబడం అది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు బేర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యువర్స్. అది మర్సీ. నీది ఏదైతే కాదో దాని కొరకు నువ్వు క్షమించి నీవు సాక్రిఫైస్ చేసుకొని దానిని, ఆ పెయిన్ మనం భరించడానికి చేసే త్యాగపూరితమైనటువంటి జరుగుబిడ్డల ట్రూలీ బ్లెస్డ్ క్యారెక్టర్. అంటే ఇది దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఒకటి. దీంట్లో కంపాషన్, ఫర్గివ్నెస్ అండ్ కైండ్నెస్. కంపాషన్ అంటే దయ, దాక్షిణ్యత. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. కైండ్నెస్ అంటే మంచితనం. సో మర్సీలో ఇట్ ఇన్వాల్వ్స్ కంపాషన్. ఆయన జనసమూహం చూచి వారిపై దయ కలిగి, కంపాషన్ కలిగి అనేక రోగులను స్వస్థపరచడానికి చూస్తాం మనం. 5,000 మందికి భోజనం పెట్టే ముందు వారికి దయ కలిగింది. ఆయన కలిగి ఏం చేశాడంటే, మీ దగ్గర ఏదైనా భోజనం ఉందా అయ్యడానికి అని అడిగాడు. సో కంపాషన్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ వేర్ హీ హెస్ ఎంప్లాయిడ్ ఫర్గివ్నెస్. ఆ క్షమాపణ అనేది మనకు కలిగి చేసి ఆయన తన జీవిత విధానం అంతట్లో దయా దాక్షిణ్యత, ఆ క్షమాపణ, మంచితనాన్ని, ఆ కైండ్నెస్ ఈజ్ అన్ పవర్ విచ్ ఎనేబుల్స్ యూ టు మేక్ సంథింగ్ గుడ్ ఫర్ అదర్స్.
వేరే వాళ్లకు మంచి జరిగించడానికి నీలోనికి వచ్చే ఒక స్వభావం, అది దైవిక స్వభావం. కనుక మర్సీ ఎక్కడి నుంచి పుడుతుంది? మర్సీ నుంచే పుడుతుంది. మానవుని ఒక దయా దాక్షిణ్యత, ఆ కంపాషన్ అనేది దేవుని యొక్క దయా దాక్షిణ్యతలోంచి పుడుతుంది. కనుక ఇట్ హ్యాస్ ఎన్ డివైన్ క్యారెక్టర్. ఆధ్యాత్మికమైనటువంటి దైవ స్వభావం ఉంది దానికి. ఆ దైవ స్వభావంలో క్షమాపణ, మంచితనం ఉంటుంది. కనుక యూ విల్ నాట్ సీ ఎనీథింగ్. బాగా గుర్తు అంటే నా ఓన్ జీవితంలో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, ఒక అయ్యగారు ఉండేవాడు. ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసిన తర్వాత ఏ అయ్యగారు కానీ, అంటే నాతో ఉన్న ఇద్దరు అయ్యగారు కూడా ఆయన ఇంట్లో అన్నం తినలేదు. ఆయన పాపం మంచిగా అంటే ఏమీ లేనివాడు, అంటే చాలా బీద అయ్యగారు. ఈజ్ ఆర్డైన్డ్ బై ద విక్టర్ ప్రసాద్ తల్లి గారితో ఆర్డైన్ చేయబడ్డవాడు, ఎవాంజలిస్ట్ అప్గ్రేడెడ్. ఆయన స్కిన్ డిసీజ్ ఉంది. ఆ స్కిన్ డిసీజ్ ఉంటే నాతో వచ్చిన అయ్యగారులు, అసిస్టెంట్ అయ్యగారు, నాతో వచ్చిన ఇన్ఛార్జ్ అయ్యగారు, నేను కూడా అసిస్టెంట్ అప్పుడు, ఆయన ఇంట్లో నీళ్లు తాగడానికి, అన్నం తినడానికి అంటే ఇష్టపడేవారు కాదు. ఆయన ఇంటి ముందు కూడా పోతే లోపలికి పోకుండా బయట నిలబడి మాట్లాడి వచ్చేసేవారు. ఏమైంది అని నేను గ్రహించినప్పుడు నాకు తెలియదు అసలు, అంటే ఆయనకు ఏమున్న ప్రాబ్లం నాకు తెలియదు, ఆయనకు అంటే పోరని తెలుసు అంతే. నేను మంచిగా లోపలికి వెళ్ళినా, మంచం మీద కూర్చున్నా. ఒకప్పుడు మా నాయన దగ్గర పనిచేసిన వాడు ఆయన, పేరు తెలుసు. లోపలికి వెళ్ళిన, పోయి వారితో భోజనం చేశాను. నేను బయటకు వస్తుంటే నా 2 చేతులు జోడించి చాలా రోజుల తర్వాత ఒక గురువు మా ఇంట్లో అన్నం తిన్నాడు. ఏమైంది అని గమనిస్తే దే హ్యాడ్ సమ్ స్కిన్ డిసీజెస్. ఆయన దయ చూపించుటకు పాత్రుడా, లేకపోతే దయ చూపించే అర్హత దేవుడికి ఇచ్చాడు? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం కదండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం ఈ 13వ వచనం చూద్దాం. అయితే ఆ మీదికి వెళ్తాం. 9వ వచనం, యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టు వద్దకు కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడింపమని ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్ద కూర్చుండిరి. పరిసయ్యులు చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. ఆయన మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చి కానీ నీతిమంతులను పిలువరాలేదు గనక కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు. వాట్ ఎ స్ట్రాంగ్ వర్డ్ ఇట్ ఈస్. 9:13 మీద నుంచి చదువుకుంటాం, 9వ వచనం నుంచి. పత్తని పిలుస్తారు. తర్వాత అందరూ సుంకరులు, పాపులు, ఈ ట్యాక్స్ కలెక్టర్స్, మనకు జక్కయ్య తెలుసు. ఇక్కడ పాపులు అనేవారు ఒక జాతి ఉందని, వారి బతుకంత పాపమే. ఆ దినములలో పాపులు అనేవారు ఎవడంటే వెలివేయబడిన వారు, దీనులు, బీదవారు, అనగదొక్కబడుచున్నవారు. ఇప్పుడు సోకాల్ దళిత్స్, వెలివేయబడిన వారు. వారితో కూర్చొని ఎందుకు తింటున్నాడు? చక్కని ఉపమానం చెప్తుంది. నేను వైద్యుడు ఎవరికి కావాలి? రోగం ఉన్నకే కావాలి. కనుక రోగులను స్వస్థపరచడానికి నేను వచ్చానయ్యా, కనికరము చూపుటకు నేను వచ్చాను. నేను కనికరంనే కోరుచున్నాను కానీ సాక్రిఫైస్ కాదు, బలిని కాదు నేను కోరటం లేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ సాక్రిఫైస్. కనికరము ఈజ్ బియాండ్ సాక్రిఫైస్. ఈ దయా దాక్షిణ్యత అనేది దైవ సంబంధమైన స్వభావం. ఇది వన్ ఆఫ్ దిస్ ఇస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. రియలీ వండర్ఫుల్ వర్డ్స్ కదా. నేను దయను కోరుచున్నాను కానీ సాక్రిఫైస్, త్యాగమును కాదంటాడు. రోగులకే వైద్యుడు. దేవుని బిడ్డలారా, అసలు ఈ మర్సీకి రావడానికి కారణం ఏంటంటే, మనకు మొదటి 3 వచనాలు చూస్తున్నాం మనం 5వ అధ్యాయంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటారు? మొదటిది, దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చ, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యం వారిని. దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్య వారు భూలోకం స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనులు వారు తృప్తిపరచబడుదురు. సో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన స్థితి వారి మీద కనికరపడు. దుఃఖపడే వారి మీద కనికరపడు. ఆత్మ విషయమై దీనులైన వారి మీద కనికరపడు.
యువర్ కంపాషన్ మనకేంటంటే మనకు చెడ్డ అలవాటు ఉంది, ఉన్నోనికే ఇస్తాం అన్ని, ఉన్నోనికే. మన బీదత్వంలో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏంటిదంటే బీదోడు బీదోడు సాయం చేయడు, బీదోడు కూడా ఉన్నోనికే. ఒక స్థితి రాగానే బీదోడు ఉన్నోనికి అదొక స్టేటస్ అనుకుంటారు. ఆత్మవిషయమై దీనిలైన వారు ఉన్నారు, దుఃఖపడేవారు ఉన్నారు, సాత్వికులు ఉన్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ఉన్నారు. దిస్ ఇస్ అవర్ కమ్యూనిటీ. మంచి చేసేవాడిని చూస్తే దయాదాక్షిణ్యత పుట్టడానికి బదులుగా దుఃఖించిన వాడిని చూచినప్పుడు, శ్రమపడుతున్న వాడిని చూచినప్పుడు నీలో దైవ సంబంధమైన కంపాషన్, వారిని చూచి ఆయన కనకరెప్పడి అనే మాట చక్కగా రాయబడింది బైబిల్లో. ఇట్ ఇన్వాల్వ్స్ ఫర్గివ్నెస్, ఇట్ ఇన్వాల్వ్స్ కైండ్నెస్. డెఫెండమ్ స్కూల్ వెళ్ళండి, అన్నీ ఉంటే కానీ వారు మాట్లాడలేరు, వినలేరు. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో. అండ్ టుడే లుక్ ఎట్ ద హాస్టల్స్. ఇదంతా కనికరం పడినటువంటి స్వభావమే. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ ఆన్ 600 చిల్డ్రన్ అని తెలిసింది నాకు. 200 మంది పిల్లలు, 240 మంది పిల్లలు వెళ్ళిపోయారు. వాట్ ఐ స్టార్టెడ్. ఈ దయా దాక్షిణ్యత అనేది నీలో నుంచి, పువ్వుకు స్వభావం ఏదైతే దానిలో నుంచి వస్తుందో, క్రీస్తులో ఉన్న వారిలో నుంచి వచ్చే ఈ సువాసన. ఇది సంథింగ్ దట్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ యూ. దేవుని వల్లరా, the mercy is given to you when you are a broken person. నువ్వు విరిగిపోయినటువంటి స్థితి, దిగజారిన స్థితి, కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితులలో దేవుడు దయాదాక్షిణ్యత, నా కుమారుడా అంటాడు, నా కుమారుడా నేనున్నాను. He holds our hand when we are really very troubled and crippled and broken. అప్పుడు మనం చేయబట్టుకుంటాడు. అది ఆయన స్వభావం. కనుక కనికరము గల వారు వారు కనికరము చూపబడదు. అంటే యూ విల్, ఇఫ్ యూ హ్యావ్ నో హార్ట్ టు ఫర్గివ్, నువ్వు క్షమించే హృదయం నీకు లేకపోతే నువ్వు కూడా క్షమింపబడవు. నువ్వు దయాదాక్షిణ్యత చూపించవలసిన స్వభావం ఉండి కూడా నువ్వు చూపించకపోతే నీవు కూడా క్షమించబడవు. ఒకడు తీసుకున్నాడు, 5 తలాంతులు తీసుకున్నవాడు ఉన్నాడు, 3 తలాంతులు తీసుకున్నవాడు ఉన్నాడు, 1 తలాంతు ఉన్నవాడు ఉన్నాడు. 1 తలాంతు భూమిలో పాతిపెట్టాడు. వాడు భూమిలో పాతిపెట్టి నువ్వు విత్తనం దగ్గర పంట కోయవాడు అంటాడు, దూషిస్తాడు, ఉన్నది తీసివేయబడుతుంది. ఇంకొకసారి దేశాంతరం పోతుంటాడు, లోన్ ఇచ్చిపోతాడు, కట్టలేకపోతాడు, వాడిని ప్రభు క్షమిస్తాడు. ఈ లోన్ తీసుకున్న వాడు ఇంకో దానిలో లోన్ ఇస్తాడు, వాడు భక్త స్వాతంత్రం చదవచ్చు మీరు 8వ అధ్యాయం తర్వాత. అవన్నీ వాడు క్షమించడు అని. అది చూసిన వారు వచ్చి మొదటి యజమాని చెప్తారు, అయ్యా నీ దగ్గర పనిచేసేవాడు ఇట్లా ఇంకోటి అక్కడ చేస్తున్నట్టే, అది he has been punished because he has no kindness, he should never be forgiven. క్షమించగలిగిన మనస్సు తత్వం లేనివాడు క్షమింపబడకూడడు, బడడు. టు బి ఫర్గివెన్ యూ షుడ్ లెర్న్ టు ఫర్గివ్. సహించగలిగిన స్వభావం రాగలగాలి. ఎప్పుడైతే నువ్వు సహించగలిగిన స్వభావం నీలో వస్తుందో, నీవు దేవుని మనసు కనపరచబడడానికి నీలో దయాదాక్షిణ్యత ఉబికి బయటకు వస్తుందని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, నిజమే, a merciful person is a compassionate person, and a merciful person is a forgiving person, and a merciful person is a kind person. Example, Good Samaritan. కదండి? లూకా సువార్త ఎక్కడుంది? మంచి సమరయుని కథ. ఏమైంది మంచి సమరయుని కథలో? పదో అధ్యాయం 25-37 వచ్చిన బట్టి ఒక లేవీయుడు వెళ్తాడు, ఒక యాజకుడు. He is not concerned. ఆఖరికి కన్సర్న్ ఇద్దరు అంటే హోదాగలిగిన వాడు పోతారు కానీ ఆయన ఏమి చేయలేడు. ఒక తిక్కు మాలిన పనికి మాలిన వాడు, ఎన్నిక లేని వాడైనా సమరయుడు చేస్తాడు. ఏం చేశాడు సమరయుడు? ఏం చేశాడు? దేని బిడ్డలారా, సమరయుడు he has practically shown what is kindness, what is compassion, what. అక్కడ ఫర్గివ్నెస్ అవసరం లేదు.
అక్కడ పాపలతో శాస్త్రంతో ఉన్నప్పుడు వారికి క్షమించగలిగిన మనసు ఉంది కనుక ఆయన వారితో కూర్చొని క్షమించాడు కనుక వారితో భోజనం చేశాడు. అందుకే చెప్పాను, దయాదాక్షిణ్యత అంటే ఏంటంటే ఎదుటి వారికి అర్హత ఉండగానే చేయాలి, లేకపోతే చేయకూడదు కాదు. వారికి లేకున్నను ఆ స్వభావం నీలో వచ్చి వారికి క్షమించగలిగినావు. నీకు దండించగలిగినట్టు అధికారం ఉన్నను వారికి క్షమించగలిగిన అధికారం ఉన్నప్పుడే అది దయాదాక్షిణ్యత. పోయాడు. లుక్ ఎట్ ది గుడ్ సమరిటన్. ఏం చేశాడని? కష్టంలో ఉన్నవాడిని, డిస్ట్రెస్ లో ఉన్నవాడిని చూశాడు, దుర్భరమైన స్థితిలో ఉన్నవాడిని చూశాడు, కనకరపడ్డాడు, రెస్పాండెడ్ విత్ పిటి, దయాదీక్షతో, మంచితనంతో, కైండ్నెస్ తో రెస్పాండ్ అయ్యాడు. ప్రాక్టికల్ గా చేశాడు. తన కాయములను కట్టాడు, ఆ ద్రాక్షరసం అది పోసి తుడిచాడు, ఆయిల్ పోసి తుడిచాడు. ఆయన వెతుకొని తీసుకుని వెళ్ళి పుట్టకుల వారి దగ్గర ఉంచి దినారాలు ఇచ్చి పైసలు ఇచ్చి ఇటు బాగా ఎంత మటుకు కనికరాన్ని చూపాడు. దిస్ ఇస్ నాట్ సింపతి, దిస్ ఇస్ ఎంపతి, empathetic relationship and concern. చూసిపోలేదు. Now you see the mercy being seen in action. హృదయం అంతరంగంలో నుంచి పొంగి వచ్చింది ఏంటంటే ఆయన శుభ్రం చేశాడు, కట్టాడు, మోసుకుని తీసుకుని వెళ్ళాడు. లుక్ ఎట్ ద యాక్షన్. చిన్న బిడ్డలను చూసిన భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారి జీవితాల్లో చూస్తే me and my wife wept, almost wept. వాడన్స్ వచ్చి చెప్పారు, అయ్యా వీడు ఒక్కొక్కడు ఇంత తింటున్నాడు, 3 రోజులు ఒకసారి తింటున్నాడు అన్నాడు. పెట్టండి, 15 రోజుల వరకు పెట్టండి అన్నాను నేను. వారి ముఖాలను చూసినప్పుడు, హాస్టల్లో వారిని తీసుకొని వచ్చి వేసినప్పుడు, దిక్కులేని పిల్లలు, అనాథ పిల్లలు, అమ్మా నాన్న లేని పిల్లలు, అన్నం లేని పిల్లలు. మన హాస్టల్స్ అయిపోయినాయి, హాస్పిటల్స్ పోయినాయి. దే ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ షో ద లవ్ అండ్ ద కైండ్నెస్ అండ్ కంపాషన్ ఆఫ్ గాడ్. నువ్వెంత ప్రార్థన చేస్తే ఏం లాభం అండి? నీ హృదయంలో దైవ సంబంధమైన ప్రేమ, కనికరం లేనటువంటి ఆ తత్వంలో, ఇఫ్ చర్చ్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సొసైటీ. అంత మంచి మాట, కనికరంలో వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. మనం కనికరం పొందగలుగుతున్నామా? మన నడత, మన కాలు అచ్చు మనకు శాపంగా మారితే తాటక కట్టినప్పుడు మనం దాన్ని తుడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చిన స్థితిలో నుంచి మనం తీసుకుని వచ్చాడు దేవుడు. Let us be responsible. Let us be with the mind of compassion for these suffering people. Let's move into the action. దయాదాక్షిణ్యత కలిగినటువంటి మంచి సమరుడు వలె, ఎవడయ్యా నీ పొరుగువాడు అంటాడు. ఎవడు అక్కరుందో వాడే నా పొరుగువాడు. 30 కింది దాకా వస్తే అదే వచనాలలో చదువుకుంటూ వస్తే, ఎస్, నీ పూర్ణ హృదయంతో ప్రేమించు, నీ పూర్ణ మనసుతో ప్రేమించు, ప్రభును ఆరాధించు, ప్రేమించమని చెప్తాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడికి సాయం, నా పొరుగువాడు అంటే కథ చెప్తాడు. ఏది మంచి సమరైన కథ చెప్తాడు. అక్కర్లో ఉన్నవాడు, దుఃఖించుచూ ఉన్నవాడు. అఫ్ కోర్స్ ఈరోజు బెగ్గింగ్ ఇస్ అ బిజినెస్, బట్ రియల్ కంపాషన్, లుక్ ఎట్ ద రియల్ సఫరింగ్. దుఃఖంతో, బాధతో ఉన్న వారిని చూచినప్పుడు మనలో ఈ దైవ సంబంధమైనటువంటి స్వభావం ఉబికి రావాలి. అందుకే దావీదు గ్రంథకర్త ఏమంటాడు చూడండి, ఏమంటాడు? దేవా, నీ కృప చొప్పున కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచు. నీ కృప చొప్పున, కృప పొందుచున్న మనము కృపను కనపరచబడే విధానమే మర్సీ. Sharing the wonderful grace of God, the blessing of God with the suffering people is the mercy. నీ బాహుల్యము చొప్పున, నీ వాత్సల్యత. వాత్సల్యత is a word used beyond love. వాత్సల్యత has an emotional connection. వాత్సల్యత అంటే హృదయంలో ఆత్మ సంబంధమైన ఆనందం కలిగినటువంటి స్వభావం. ఈ షాలోమ్ నెక్స్ట్ దాంట్లో మనం ఈ పీస్ మేకింగ్ దాంట్లో వస్తాం, దాంట్లో చూస్తాం షాలోమ్ అనే మాట. షాలోమ్ అనే మాట ఇట్స్ అ వర్డ్ ఆఫ్ హోల్నెస్. మంచిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, తృప్తితో జీవించడం, శాంతి సమాధానంతో కలిగిన జీవితం.
మర్సీ అనేది ఒక మనిషిగా దేవుడు జీవించడానికి ఇచ్చిన హక్కును కాపాడగలిగినటువంటి స్వభావం కలిగి ఉండడమే ఈ మర్సీ. అండ్ మర్సీ కమ్స్ ఫ్రమ్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయా దాక్షలను బట్టి మనకు 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 కలవజేయబడుతుంది. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. నిజమే దేవుని బిడ్డలారా, when compassion moves and activates the action, when compassion moves and activates the action, the mind of Christ comes out. ఎప్పుడైతే దయా దాక్షిణ్యత వచ్చి క్రియారూపము దాల్చి క్రియారూపములో తన స్వరూపాన్ని కనపరుస్తుందో, అది క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు బయటకు కనబరచబడుతుంది. అదే మనను దేవుడు చూపిన దయా దాక్షిణ్యత. Mercy also provides opportunities. We help people to develop themselves, to strengthen themselves and enjoy in the దేవుని కనికరములో ప్రేమలో వేరుపారిన వారై దేవుని ప్రేమను వారు ఆస్వాదిస్తూ వారి వ్యక్తిగత జీవిత విధానాన్ని అంగీకార యోగ్యమైనదిగా మార్చుకోవడానికి దోహదం చేస్తుంది. It helps you to change your life. Yes, it is the heart and mind to create opportunity for the suffering. ఆ సఫరింగ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన దాని వెనుక ఉన్న తత్వమే ఈ యొక్క మర్సీ అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ అవర్ హాస్పిటల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్? ఈరోజు నేను మెయిన్గా దాని గురించి ఆలోచన బాగా మనసులో ఉన్నది. వాట్ హ్యాపెన్ టు ద డిచ్పల్లి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది ఇన్స్టిట్యూషన్స్, అవర్ స్కూల్స్? ఇట్స్ అ పాత కాన్సెప్ట్ అంటున్నారు, but still 90% majority of our community is going without education, unable to meet the expenses of the education. Now we need a solid salary, otherwise we don't go. It's all right because మనం ధరలు పెరిగి ఉండొచ్చు, but do you have the mercy? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు కలిగి ఉండి అంటాడు. ఏంటి ఆ మనసు? చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కదా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి అంటాడు. దానికి మీదికి వద్దామండి. 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. That's what I want. మీలో ప్రతివాడు మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడండి. క్రీస్తు యేసు కలిగిన ఏ మనస్సు కలిగి ఉండి, ఏ మనస్సు అది? ఈజ్ లుకింగ్ అట్ ద నీడ్స్ ఆఫ్ ది అదర్స్, లుకింగ్ అట్ ద నీడ్స్ ఆఫ్ ది అదర్స్, లుకింగ్ అట్ ద సఫరింగ్ ఆఫ్ ది అదర్స్, లుకింగ్ అట్ ద వాంట్ ఆఫ్ ది అదర్స్. అది ఆధ్యాత్మిక కావచ్చు, శారీరకమైన కావచ్చు. అవర్ మిషన్ ఈజ్ నాట్ జస్ట్ స్పిరిచువల్, ఇట్ ఈస్ ఆల్సో బాడీలీ. ఒక్కదాని అంది మనసు ఉంచండి, నా సంతోషం పరిపూర్ణము చేయడి. కక్ష చేత నేను, వృధాసత్యం చేత నేను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై. ఒక్కని ఏడల ఒక్కడు కదండి, ఏమంటాడు అక్కడ? ఎంత మంచిగా మాట అంటాడు, వినయమైన మనసు గలవారై. తనకంటే యోగ్యుడని ఎంచొచ్చు, ఎదుటి వాడిని చూసి నాకంటే యోగ్యుడని ఎంచొచ్చు. What a mind that God has. And this is what the mind of mercy, kindness and forgiveness. అందుకే శిలువలో మనం క్షమించాడండి. తండ్రి వీరేం చేయించున్నారో వీరేరు కనుక వీరిని క్షమించము. ఐఎమ్ ఆఫరింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ సాక్రిఫైస్. ప్రాయశ్చిత్తముగా నన్ను నేను సమర్పించుకొచ్చున్నాను. ఈ దయకు కానీ ఒక భక్తుడు ఏమంటాడంటే, బైబిల్ ఏమంటుందంటే, ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ మర్సీ, లవ్, forgiveness and compassion. మన ఇన్స్టిట్యూషన్స్ కొరకు ప్రార్థన చేయండి. దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ద మర్సీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ మర్సీ, forgiveness and kindness. Forgiveness of their parents, forgiveness of the society, compassion for their suffering. నీకంటే నీ కార్యములు కాక ఇంకొక కార్యములు కూడా చూడు. ఎదుటివాడు నీకని యోగ్యని ఎంచి గౌరవించి, మనుషులు నీ కొరకు ఏం కోరుచున్నావో అది నీవు ఇతరులకు చేయుటకు
మనసు కలిగిన వాడు. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని, నీ పొరుగు వారిని దేనిని ఆశించకమని చెప్తాడు. బట్ ఆల్వేస్ వీ హ్యావ్ అ కైండ్ హార్ట్. అడ్మినిస్ట్రేషన్లో ఈ కైండ్ హార్ట్ ఉంటే చేతగానోడు అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును కలిగి ఉన్నావు కనుక నీవు నాతో కూడా పరదేశంలో. రికగ్నైజ్ గాడ్స్ కింగ్డమ్, రికగ్నైజ్ గాడ్స్ లవ్, రికగ్నైజ్ గాడ్స్ మర్సీ. నువ్వు ఇంకొకడు యోగ్యుడిగా ఉన్నాడని గుర్తించి నిన్ను తగ్గించుకొని దైవ సంబంధమైన స్వభావం కలిగినట్టుకు త్రియేక దేవుడు తన కృపను, తన ఆదరణను మనం కలుగు చేయను గాక. ఆమేన్. ఆమేన్.